ఈరోజు మేము గోల్డెన్ డ్యామ్కి వెళ్తున్నాము. సో నేనైతే ఫస్ట్ టైం చూద్దాము టాస్మానియాలో. ఫస్ట్ ప్లేస్, దూరం ప్లేస్, లైక్ మేమున్న ప్లేస్ నుంచి 2 hours జర్నీ అంట. అండ్ ఆ గోల్డెన్ డ్యామ్కి వెళ్ళనీకి లైక్ అదేమంటారు ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్ళాలంట. మొత్తం చెట్టు కొమ్మలు ఉంటాయి. సో చూద్దాం ఎలా ఉంటుందో వ్యూ అండ్ ఎవ్రీథింగ్. హోపింగ్ ఈరోజు వెదర్ బాగుంటుంది మేము వెళ్ళేసరికి. సో ఏ ప్రాబ్లం రాకుండా మంచిగా ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాను. అండ్ వెదర్ అయితే సన్నీగానే ఉంది మంచిగా. సో హోపింగ్ అది అట్లనే కంటిన్యూ అవుతుందని, మా ట్రిప్ మంచిగా సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఇలా మన జర్నీ స్టార్ట్ అయ్యింది. ఓ షూట్, ముందర ట్రాఫిక్ ఉంది. అయ్యో, కానీ ఇక్కడ ట్రాఫిక్ ఉన్నట్టు తెలుస్తలేదు నాకు. ఇక ట్రాఫిక్ కూడా ఒక్కొక్క కారు ఒక్కొక్క వెనక నిలబడి ట్రాఫిక్ అని చెప్పుకుంటున్నారు. వా, ముందర ఏమైందో తెలియదు. చూడండి, ఒకటి తర్వాత ఒకటి ఎంత లైన్లో నిలబడ్డాయా. అయ్యో, మొత్తం ట్రాఫిక్ ఉంది. 2 hours జర్నీ ఇంకెంతసేపు అవుతుందో తెలియదు. షూట్, అయ్యో. ఇక్కడ కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు. ఈ బ్రిడ్జ్ పేరు బ్రిడ్జ్ వాటర్ బ్రిడ్జ్ అంటారంట. ఈ బ్రిడ్జ్ యాక్చువల్గా టాస్మానియా సౌత్ నుంచి టాస్మానియా నార్త్ కల్పనీకి అంట. సో అందుకే మనకి ఆ ట్రాఫిక్ అనేది ఉండే, ఎందుకంటే రోడ్ వర్క్ అవుతుండే కాబట్టి. దీన్ని డర్వెన్ రివర్ అంటారు. సో ఇక్కడ ప్లేస్ చూడండి ఎంత బాగుందో సీనరీ. కొండ మీద ఫాగ్ కనిపిస్తుంది నాకు. కెమెరాలో ఎంత కనిపిస్తుందో తెలీదు, బట్ రియల్గా అయితే సూపర్గా ఉంది వ్యూ మాత్రం. అండ్ లైట్గా రెయిన్ కూడా స్టార్ట్ అయ్యింది ఇక్కడ. వెదర్ అప్పుడే చేంజ్ అయిపోయింది. షిట్, ఈ ప్లేస్ ఎక్కడ చూడండి మొత్తం గ్రీనరీ తోటే ఉంది. సో లైక్ ఇది ఒక టైప్ ఆఫ్ విలేజ్ లా అనిపిస్తుంది నాకు. లైక్ అవుట్స్కట్స్ విలేజ్ అంటారు కదా, అలా అనిపిస్తుంది. సో చిన్న రోడ్, చుట్టుపక్కల ఫ్రాగ్ లాడ్జ్ అంటే ఇదేంటో. సో చిన్న రోడ్, చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ. అండ్ అక్కడక్కడ నాకు కౌస్ అండ్ షీప్స్ కనిపించాయి లైక్. సో అందుకే నేను అలా అనుకున్నాను. సో యా, ఒక్కరమే వెళ్తున్న ఫీలింగ్, ఎక్కువ మంది కనిపించలేరు. సో సైలెంట్ ప్లేస్ అని చెప్పచ్చు, ప్రశాంతమైన ప్లేస్. సో బోర్ కొడుతుంది, ఏం చేయాలో తెలియదు కదా. నేనైతే గట్టిగా కూర్చుంటున్నాను, తనంటే మంచిగా డ్రాయింగ్ చేస్తున్నాడు. అందుకే మ్యూజిక్ ఏంటో ఎంజాయ్ చేస్తున్నాను. వ్యూ అంతా చూడండి ఎంత బాగుందో. ఇందాక క్లియర్ స్కై ఉండే, అప్పుడే ఇక్కడ మబ్బులు వచ్చేసినాయి. చూడండి, ముందుకెళ్తుంటే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇలా ఉందన్నమాట వెదర్. వర్షం అయిపోయింది, మళ్ళీ ఇక్కడ కొండల మధ్యలో లైక్ మొత్తం ఫాగ్ ఉంది. చూడండి ఎలా ఉందో ఫాగ్, ఎంత బాగుందో చూడండి. వావ్. అండ్ చూడండి మళ్ళీ ఎండ వచ్చేసింది. ఏంటో కానీ ఈ 2 గంటల జర్నీలో మేము ఎండ, వాన, ఫాగ్ అని అన్ని రకరకాల వెదర్స్ చూసేసాము ఆల్రెడీ. ఎంతసేపు వెయిటింగ్, అందుకే మేము ఒక చిన్న బ్రేక్ తీసుకొచ్చాం. చేస్, ఎంత పెద్ద కొండ. ఇది ఫోటో స్పాట్. సో ఇక్కడ ఒక చిన్న చిన్న ఫొటోస్ మనం దిగి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు జర్నీ. సో అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో స్పాట్ కనిపించింది. లైక్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. లైక్ కొండల మధ్యలో లైక్ వాటర్ ఉంది, చాలా బాగుంది. సో దిగి ఎంజాయ్ చేద్దామని కొన్ని ఫోటోలు దిగుదామని చెప్పి దిగుతున్నాము. చూడండి దిగి, వా ఎంత చల్లగాలి వస్తుంది తెలుసా. దిగగానే వా అనిపించింది. కొండలు మధ్యలో వాటర్, సో నైస్ వ్యూ ఉంది ఇక్కడ. చాలా 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 బాగుంది. వావ్, నైస్. ఇలా మా వ్యూని ఎంజాయ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము మా డెస్టినేషన్ కోసం. చూడండి ఫైనల్గా వచ్చేసాం మా డెస్టినేషన్కి. వావ్, ఫైనల్లీ కొండలు గుట్టల్లాగా ఫారెస్ట్ నుంచి రెయిన్ దాటుకొని, ఫాగ్ దాటుకొని, ఫారెస్ట్ని దాటుకొని మేము ఫైనల్లీ గోల్డెన్ డ్యామ్కి చేరుకున్నాము. సూపర్ ఉంది వ్యూ మాత్రం, మీరు కూడా చూడండి. ఇది గోల్డెన్ డ్యామ్, ఇది వ్యూ. వావ్,
డ్యామ్ మీద జనాలు నడుస్తున్నారు కూడా. వావ్! అయితే మనం కూడా వెళ్ళొచ్చు. ఇలా అక్కడి నుంచి వెళ్ళొచ్చు అంట. డ్యామ్కి స్టెప్స్ ఉంటాయంట, అలా నడుచుకుంటా డ్యామ్ మీద వెళ్ళొచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉందో డ్యామ్ అండ్ సీనరీ, ఆ కొండలు, చెట్లు అండ్ వాటర్ మధ్యలో డ్యామ్ సూపర్గా ఉంది. వ్యూ మాత్రం, లొకేషన్ అయితే చాలా అవసరం ఉంది. సో చూడండి ఎంత బాగుందో, లైక్ ఇటు కూడా కొండలు. వావ్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ చల్లగా గాలి కొడుతుంది, చలి పెడుతుంది ఒక దిక్కు, బట్ స్టిల్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ వర్త్ ఇట్. చాలా బాగుంది. పదండి అటు వెళ్దాం. ఇంకా తను కౌశిక్ చూడండి అక్కడ వెయిట్ చేస్తున్నాడు, ఈ పాప వస్తుందా రాదా, ఎప్పుడు వెళ్తామో లేదో అని. ఇక్కడ నుంచి డ్యామ్ మీద థ్యాంక్ యూ. వాళ్ళు ఇప్పుడే వెళ్ళి ఎంజాయ్ చేసేసి వచ్చారు, అందుకే మమ్మల్ని కూడా హ్యాపీ అని చెప్పి అంటున్నారు. వా, కింద కనిపిస్తున్నాయి మనకి. వాట్ టైప్ ఆఫ్ మెట్లు ఇస్ దిస్? మట్టి ఆపేసే మెట్లు. క్రేజీ ఉంది. బట్ దీని మీద నుంచి నడుస్తుంటే ఎక్కడ కింద పడిపోతామా అని చెప్పి భయం వేస్తుంది గాలికి. అక్కడ చూడండి అక్కడ డ్యామ్ ఉంది. వా, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. పదండి. ఇది వర్కర్స్ కోసం, దీని మీదనే ఇట్లా ట్రైన్ పైన ఉంది. ఐ మీన్ ఈ ట్రాక్ మీద నుంచి కిందికి వెళ్ళి ఏమన్నా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేస్తారనమాట. అండ్ ఫైనల్లీ వచ్చేసాం. 1 and 2 and ఫైనల్లీ డ్యామ్ మీద నేను స్టెప్ పెట్టేశాను. టనననన. అండ్ చూడండి పైనుంచి కిందకి చూస్తే ఎంత లోతుందో డ్యామ్. వామ్మో, ఆ కొండలు, ఆ చెట్లు కూడా చూడండి. ఇట్లా మనం వంగి చూసామనుకోండి, ఆ గాలికి ఎగిరిపోయి కింద పడిపోతాం అంతే. ఇంకా అంత గాలి కొడుతుంది. చూడండి ఎంత బాగుందో. ఎండ, చలి, వాన అన్నిటిని దాటుకొని ఫైనల్లీ నేను డ్యామ్ మీద ఉన్నాను. డ్యామ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది. సో ఇప్పుడు మనం అక్కడి వరకు అయితే చూసేసేద్దాం. కార్ అక్కడ ఉంది. కారేమో పైన ఉంది. కార్ పైన ఉంది, మనం కింద ఉన్నాం. మొత్తం కింద కూడా కాదు, మనం మధ్యలో ఉన్నాం. వావ్! సో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఎండ ఉంది, ప్లస్ చల్ల గాలి కూడా ఉంది. చలి పెడుతుంది మనకైతే. బట్ స్టిల్ మనం ఆ కార్నర్ వరకు నడుచుకుంటూ వెళ్దాం. అక్కడ వరకు అది మన కార్నర్ ప్లేస్. సో నేను ఇప్పుడు ఉల్టా నడుస్తున్నా. వావ్, డ్యామ్ మీద ఉల్టా కూడా నడుస్తున్నాను. డ్యామ్ వాటర్. వావ్, వాటర్. ఇక్కడ మనకి బోట్ దొరికి అలా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎవరికి తెలియకుండా, ఎవరికి కనిపించకుండా, ఎవరికి దొరకకుండా. సో ఇలా ఉంది డ్యామ్. ఇట్స్ బెటర్ వెదర్. కొంచెం వర్షం పడట్లేదు, వర్షం పడుతుందని అనుకున్నాం, బట్ స్టిల్ పడలేదు. గుడ్. ఎండ ఉంది. సో మనం ఎండ వల్ల డ్యామ్ వరకు వెళ్ళొచ్చు అనమాట. డ్యామ్ ఎండ వరకు. అక్కడ పైకి కూడా ఏమన్నా వర్క్ అవుతున్నట్టుంది. లైక్ పైకి వెళ్ళడానికి ఉంది కదా, ఓన్లీ వర్కర్స్కి వెళ్ళావు, మనకు లేదు. సో మనం ఏం చేయలేము. సో ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ది డ్యామ్కి వచ్చేసాము. తనా, ఇది ఎండ్ ఆఫ్ ది డ్యామ్. అంతే, కొండ ఉంది ఎండ్ ఆఫ్ ది డ్యామ్కి. ఇలా వర్కర్స్ వర్క్ చేస్తారనుకుంటా పైకి వెళ్ళి. ఓ, ఇది డ్యామ్ ఎండింగ్ అనమాట, ఎండ్ ఆఫ్ ది డ్యామ్. చూడండి వ్యూ ఎంత బాగుందో. అండ్ అక్కడి నుంచే వచ్చాము ఇప్పుడు మనం నడుచుకుంటాం, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అంత నడుచుకుంటూ మళ్ళీ వెళ్ళాలి. అబ్బా అని అనిపిస్తుంది. వచ్చినప్పుడు బాగానే ఉంది, వెళ్ళేటప్పుడు ఉంటుంది లేండి. అక్కడ కింద చూడండి ఎట్లుందో. వామో, అదే అండి ట్రాక్ నేను చెప్పాను కదా ఎంత పెద్దగా ఉందో చూడండి. లైక్ వాళ్ళు కిందికి వెళ్ళడానికి అట్లా యూజ్ చేస్తారు. కౌశిక్ చూడండి ఎలా నడుస్తుందో, చలి పెడుతుందంట పాపము, ముడుచుకుపోయాడు. అండ్ ఎలా అయినా ఎండలో నిలబడ్డాం కదా, కొండను కూడా ముట్టుకుదాము ఎలా ఉంటుందో. చల్ల ఉందండి. అండ్ వాటర్ కూడా వస్తున్నాయి కొండ మీద నుంచి, అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట. ఇదన్నమాట వ్యూ, బాగుంది, నైస్. ఫైనల్లీ మేము పైకి వచ్చేసామండి. కార్ దగ్గరికి వెళ్ళాలి, తను వెళ్తున్నాడు. సో ఇది ఈరోజు డే ట్రిప్ అట్ గార్డెన్ డ్యామ్ ఇన్ హోవర్డ్.
డ్యామ్ నుంచి స్టార్ట్ అయినాక ఇక్కడ గోల్డెన్ లేక్ ఉంది అంట. సో ఇక్కడ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇది చూడండి బోట్ రాంప్ రోడ్ అనమాట మనం వెళ్ళేది. ఇప్పుడు ఇక్కడ నుంచి లైక్ బోట్స్ తీసుకెళ్ళి వాళ్ళు అలానే వాటర్లో వెళ్ళిపోతారు బోట్స్లోనే. చూడండి ఎంత బాగుందో వ్యూ, నైస్. ఇప్పుడు దిగి చూద్దాము ఎలా ఉంది అనేది. చూడండి వావ్, అదర్ సైడ్ ఆఫ్ ది డ్యామ్ అనమాట ఇది. ఇక్కడి నుంచే వెళ్తాది వాటర్ ఆ డ్యామ్కి. అక్కడి నుంచి వచ్చాము ఇప్పుడు మనము. సో ఇలానని వాటర్ దగ్గరికి వెళ్దాము. కౌశిక్ చూడండి రాళ్ళు వేస్తున్నాడు వాటర్లో. సో మనం కూడా వేద్దామా? అదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను ఎప్పుడు వేయలేదు లేండి అలా వాటర్లో రాళ్ళు. సో ఫస్ట్ టైం చూద్దాము ఎంత దూరంలో వేస్తాను, నాకు ఎంత బలం ఉందో చూద్దాం ఇప్పుడు. కమాన్ టర్న్. అస్సలు పోలేదండి, చాలా దగ్గర పడ్డది. నాకు అంత బలం లేదని నాకు అర్థమైంది. సరే పదండి ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకేముంది. చూసారు కదా మనం ఇక్కడి నుంచి వచ్చాము. సో వాటర్కి దగ్గరలోకి వెళ్తున్నాము. పదండి ఇంకా ముందుకు వెళ్దాం వాటర్ దగ్గరలోకి. అక్కడెక్కడో డ్యామ్ ఉందండి, కానీ అది మనకు కనిపించట్లేదు ఇక్కడ నుంచి. కానీ గాలి మాత్రం గట్టిగా వస్తుంది, ఇలా చల్లగా కొడుతుంది అనమాట. సో నేను వాటర్లోకి వెళ్తున్నాను. టాడా చూద్దాము వాటర్. ఎంత చల్లగా ఉన్నాయో తెలుసా వాటర్. అబ్బా చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి వాటర్ ఎంత క్లియర్ ఉన్నాయో, లైక్ లోపల ఉన్నదంతా కనిపిస్తుంది. అండ్ కలర్ కూడా చూడండి ఆరెంజ్ అని, లైట్ నుంచి డార్క్ ఆరెంజ్ కనిపిస్తుంది, చాలా బాగుంది. కానీ వాటర్ మాత్రం చాలా చల్లగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాము, అదే ప్లేస్. ఇక్కడ కూడా ఈ లొకేషన్ అనమాట. ఇక్కడ కూడా ఆగి లైక్ మంచి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు, ఫొటోస్ అండ్ ఆల్ దిగొచ్చు అనమాట. అండ్ ఇదే ఆ వ్యూ, ఎంత బాగుందో చూడండి వ్యూ. సో ఇదండి ఈరోజు డే ట్రిప్ టు గోల్డెన్ డ్యామ్. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాము. మరి నెక్స్ట్ వీడియోలో వేరే ఎక్సైటింగ్ లొకేషన్లో కలుద్దాం. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, లవ్ యూ ఆల్.